In the last class, we have spoke about 4 features of Java. Let me enlist all the features of Java. Features of Java. It is a simple programming language, platform independent, architectural neutral, portable. Give me 1 minute, guys. It is a portable language, dynamic, distributed programming language, networked programming language, multi-threaded, high performance, highly interpreted, highly interpreted, and then robust, secure, object-oriented programming language. These are the features of Java. Those are simple programming language. Yesterday we spoke about what is simple, why Java is simple programming language, because of 2 reasons. That is a generic API. Because of 2 reasons, generic API, and another one is bytecode. And next, platform independent. It can run on any processor. So ఏ ప్రాసెసర్లో అయినా మన బైట్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అండ్ దెన్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ఓఎస్. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఇది రన్ అవ్వగలదు కాబట్టి దీనిని మనం ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాం. అండ్ దెన్ పోర్టబుల్, because of platform independent and architectural neutral. Because of these 2 reasons, Java is portable programming language. And then we have not discussed about a dynamic programming language. Some dynamic programming language will understand now. Okay. We'll see one by one. The first one is dynamic programming language. Java is dynamic programming language because it has some concept called collection framework. Collection framework అనే కాన్సెప్ట్ ఉండడం వలన దీనిని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఫర్ సపోజ్ ఐ హావ్ int a equals to 10. int a equals to 10 అని ఇచ్చాను కదా.
let's say int a equals to 10. So if I want so 10 అనే వాల్యూని నేను a అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. బట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, int b ఈక్వల్స్ టు 10, 20. 10, 20 అని నేను ఇలా అసైన్ చేయగలనా? లేదు. ఎందుకు అసైన్ చేయలేను అంటే b ఈజ్ అన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ లో మనం ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఐఎమ్ unable to store multiple values in a primitive data type. సో ప్రిమిటివ్ డేటా టైప్ లో ఏంటి అంటే మనం సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం, మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోలేం. సో if you want to store multiple values, we can go for an arrays, non-primitive data types. Non-primitive data types లో ఏమున్నాయి? arrays. సో ఈ arrays లో ఏంటి అంటే ARR equals to 10, 20, 30 ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని నేను సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకోగలను. అండ్ ఈ సింగిల్ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే int ఆఫ్, నేను స్టోర్ చేసుకుంటుంది ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి ఐ టేక్ int డేటా టైప్ అండ్ int ఆఫ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఐ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. సో ఇందులో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందిరా. సో ఇందులో ఏంటి అంటే మనం ఎప్పుడైతే అరేలో వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటామో ఇక్కడ ఏంటి అంటే నా వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి దాని సైజ్ అనేది ముందుగానే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాని సైజ్ అనేది ముందుగానే డిసైడ్ చేస్తాం కాబట్టి సైజ్ ఫిక్స్డ్ సైజ్ గా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ 3 వాల్యూస్ యాడ్ చేసాం కదా, నేను 4th వాల్యూని యాడ్ చేయలేను. సో ఈ అరే డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే 10, 20 and 30. సో ఇలా ఉంటుంది నా అరే డిక్లరేషన్. సారీ, సో నా అరే అనేది ఇలా డిక్లేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ARR. సో ఇలా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ 40 అనే వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో 40 అనే వాల్యూని యాడ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ అరే, int array ARR1 ఈక్వల్స్ టు 10, 20, 30, 40 ఇలా క్రియేట్ చేస్తే నాకు మళ్ళీ కొత్తగా అరే క్రియేట్ అయిపోయి 10, 20, 30 and 40. సో నాకు ఇలా ఒక కొత్త అరే అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఏదైనా అరేని క్రియేట్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అంటే అరే సైజ్ అనేది ముందుగానే మనం మెన్షన్ చేయాలి. సో ఇట్ బికమ్స్ ఫిక్స్డ్ సైజ్. సో అలా ఫిక్స్డ్ సైజ్ ఉండడం వల్ల నేను కొత్తగా మళ్ళీ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అంటే కొత్తగా మళ్ళీ అరేని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. అండ్ అలాగే అరేలో ఏంటి అంటే నేను మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు, బట్ సేమ్ డేటా టైప్. సో సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే నేను స్టోర్ చేసుకోగలను. I can able to store multiple values of same type. So same type of values ni maatrame store cheskogalanu. If you want to store multiple values of different data type, you are unable to store them in an array. సో ఒక అరేలో ఏంటి అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు కానీ సేమ్ టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. సో డిఫరెంట్ టైప్స్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే అరేలో కుదరదు. సో ఈ 2 డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకు కాన్సెప్ట్ ఏంటి అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఏంటి అంటే మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు. ఇట్ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. Can able to store multiple values of same type, or we can able to store different type of data. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఏంటి అంటే
మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. either సేమ్ టైప్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ సే 10 కామా 20 కామా హెలో @ ఇలా ఇలా నాకు స్టోర్ చేసుకుంటుంది. సో నాకు ఇక్కడ ఏంటి అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఏం ఫాలో అవుతుంది అంటే డైనమిక్ అరేని ఫాలో అవుతుంది. సో ఈ డైనమిక్ అరేని ఫాలో అవ్వడం వలన మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేసే కొద్దీ దాని సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది, అండ్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసే కొద్దీ సైజ్ ని డిక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎలిమెంట్స్ ని యాడ్ చేసే కొద్దీ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటుంది, అండ్ అలాగే సైజ్ ని రిమూవ్ చేసే కొద్దీ ఎలిమెంట్స్ ని సైజ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో సైజ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. సైజ్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ సైజ్ కాదు, అండ్ మల్టిపుల్ వాల్యూస్ గ్లోబల్ నేచర్ లో ఉంటుంది. గ్లోబల్ నేచర్ లో ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ జావా ఈస్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే బికాస్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఏంటి, మన ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల మనం సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలుగుతాం, అండ్ అట్ ది సేమ్ టైం ఆ మల్టిపుల్ వాల్యూస్ అనేవి సేమ్ డేటా టైప్ అయినా అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ అండ్ అట్ ది సేమ్ టైం when we keep on adding elements, the size will be increased automatically, and when we keep on removing the elements, the size will be decreased automatically. Okay, because of this reason Java is considered as dynamic programming language. Okay, selection framework and then distributed programming language. So దీన్ని మనం distributed programming language అని ఎందుకు అంటాం? Understand it. Distributed programming language. సో జావాని మనం డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఎందుకు అంటే బై యూజింగ్ జావా వీ కెన్ ఏబుల్ టు డెవలప్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ని మనం బిల్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి జావాని యూజ్ చేసుకొని, సో జావా ఈస్ కన్సిడర్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా చిన్న ఫీచర్ మా. ఎందుకు అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ని మనం డెవలప్ చేయగలుగుతున్నాం కాబట్టి జావాని డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే we can able to share any information we can able to share any information through internet. సో ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయగలం, అండ్ which runs on browser and server. Okay, so because of this reason Java is considered as distributed programming language. Distributed applications and then networked programming language అని జావాని ఎందుకు అంటాం? Let's understand it. Network programming language. So Java is considered as network programming language. ఎందుకు మనం దీన్ని నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం? సో జావాని ఎందుకు మనం నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము అంటే
It has ability to develop applications that can connect systems. సో మనం జావాని యూజ్ చేసుకొని టూ సిస్టమ్స్ ని కనెక్ట్ చేయగలిగే అప్లికేషన్స్ ని మనం బిల్డ్ చేయగలము కాబట్టి దీన్ని మనం నెట్వర్క్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో వీ కెన్ ఏబుల్ టు మేక్ కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ మెషిన్స్. దిస్ ఇస్ మై మెషిన్ వన్. This can be considered as, let's say, this is a client, this is server. సో ఇప్పుడు ఈ క్లయింట్ కి సర్వర్ కి మధ్య మనం కమ్యూనికేషన్ ని ఏర్పరచగలం త్రూ ద ఇంటర్నెట్. సో దానికోసమే మనం జావాని నెట్వర్క్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ ఈ కమ్యూనికేషన్ అనేది వేటి మధ్య పెడతాము అంటే మోస్ట్లీ వేటి మధ్య మనం కమ్యూనికేషన్ లేయర్ ని బిల్డ్ చేయగలము అంటే దట్ ఈస్ client to server and client to multiple servers to server to database and multiple servers to multiple databases. So that's why Java is considered as networked programming language. So network programming language అని ఎందుకు అంటాము అంటే we can make communication layer between two machines. This is my communication layer. We can able to build communication layer between two machines that can be a client or server. So ఈ కమ్యూనికేషన్ లేయర్ ని మనం వేటి మధ్య బిల్డ్ చేస్తాము అంటే client to server, client to multiple servers, and server to database, and multiple servers to multiple databases. సో ఈ విధంగా మనం కమ్యూనికేషన్ లేయర్ ని బిల్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి జావాని మనం నెట్వర్క్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? communication layer between two machines through internet. And then multi-threaded programming language. జావాని మనం multi-threaded programming language అని ఎందుకు అంటాం? Let's understand it. Multi-threaded programming language. సో దీన్ని multi-threaded programming language అని ఎందుకు అంటాము అంటే జావాలో let's say for suppose this is my sample.java. సంథింగ్ నేను ఇందులో ఒక కోడ్ ని రాశాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఏదైనా జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ జావా ప్రోగ్రామ్ ని sample.java ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే చేసినప్పుడు టూ థ్రెడ్స్ అనేవి బై డిఫాల్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్వాల్వ్ బై డిఫాల్ట్. సో థ్రెడ్ అంటే ఏంటి యాక్చువల్లీ? సో థ్రెడ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. థ్రెడ్ the subunit of process. Subunit of process అంటాం. అండ్ జస్ట్ ఒక ప్రాసెసర్ అనేది మనకు క్రియేట్ అవ్వాలి అంటే మల్టిపుల్ థ్రెడ్స్ అన్ని కలిసి ఒక ప్రాసెస్ ని రన్ చేయగలిగితే దాన్ని మనం ఒక ప్రాసెసర్ అంటాం. ప్రాసెస్
ఒక ప్రాసెస్ తయారవ్వాలి అంటే గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి. సో అలా ఇన్వాల్వ్ అయితేనే మనకు ఒక ఒక ప్రాసెసర్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? అండ్ దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. లేటర్ ఆన్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ థ్రెడ్ అండ్ వాట్ ఈస్ అ ప్రాసెసర్ మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ దట్. సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఏదైనా శాంపుల్ డాట్ జావా ఈ ప్రోగ్రామ్ ని రాసినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ గా మనకి 2 థ్రెడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఆ 2 థ్రెడ్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఫోర్గ్రౌండ్ థ్రెడ్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. సో ఫోర్గ్రౌండ్ థ్రెడ్ ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఏం చేస్తుంది? లెట్స్ అండర్స్టాండ్ దెమ్. సో ఫోర్గ్రౌండ్ థ్రెడ్ ఇస్ అ థ్రెడ్ is to execute the logic of the program. The program థ్రెడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే నేను ఏదైతే లాజిక్ ని రాశానో సో ఈ లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేయడమే ఫోర్గ్రౌండ్ థ్రెడ్ యొక్క పని. అండ్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ మానిటర్స్, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ మానిటర్స్ ఫోర్గ్రౌండ్ థ్రెడ్ స్టేటస్. సో ఫోర్గ్రౌండ్ థ్రెడ్ వర్క్ అవుతుందా లేదా, దాని యొక్క స్టేటస్, దాని యొక్క కంట్రోల్ అనేది సిపియు కంట్రోల్లో ఉందా లేదా, దాని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది సిపియు కంట్రోల్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండేదే బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఏం చేస్తుంది అంటే ఫోర్గ్రౌండ్ థ్రెడ్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? బికాస్ ఆఫ్ దీస్ సారీ. సో జావాలో ఏంటి అంటే ఏ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసినా సరే మనం సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని మనం రన్ చేసేటప్పుడు 2 థ్రెడ్స్ అనేవి మెయిన్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఆ 2 థ్రెడ్స్ ఏంటి అంటే ఒకటి ఫోర్గ్రౌండ్ థ్రెడ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. సో ఫోర్గ్రౌండ్ థ్రెడ్ యొక్క పని ఏంటి అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ద లాజిక్ విచ్ ఐ హావ్ రిటర్న్ ఇన్ ద జావా ఫైల్. సో జావాలో ఏవైతే నేను కోడ్ రాశాను ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం ఫోర్గ్రౌండ్ థ్రెడ్ యొక్క పని. అండ్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూస్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఆఫ్ ద ఫోర్గ్రౌండ్ థ్రెడ్. సో ఫోర్గ్రౌండ్ థ్రెడ్ యొక్క స్టేటస్ ని గమనిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. ఓకేనా? క్లియర్? బికాస్ ఆఫ్ 2 థ్రెడ్స్, that is foreground thread and background thread. And next, high performance programming language. High performance just give me 1 second, guys. Can you able to hear me? Okay. So high performance programming language antam Java. So Java is considered as high performance programming language because of 2 reasons. That is, one is garbage collector, and another one is bytecode.
Because of these two reasons, Java is considered as high performance programming language. Let's understand it. What garbage collector do and what bytecode do. Okay, na? Garbage collector. Let's say for suppose int a equals to 10 and a equals to 20. సో 20 అని అసైన్ చేసాం. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అంటే నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, రైట్? సో ఇవన్నీ ఎలా పాయింట్ అవుట్ అవుతుంది, నాకు వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తో అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ మై మెయిన్ మెమరీ, దిస్ ర్యామ్. సో ఈ మెయిన్ మెమరీలో నాకు స్టాక్ అండ్ హీప్ రెండు ఉంటాయి. Stack and heap. We can understand these stack and heap and main memory later when we actually discuss about JDK architecture. Okay, don't worry about this. Stack and heap, these are the two memory spaces which will be available in JDK architecture. Okay, just remember this point. సో నాకు ఇప్పుడు ఈ స్టాక్ లో ఏం స్టోర్ అవుతాయి అంటే వేరియబుల్స్ స్టోర్ అవుతాయి. వేరియబుల్స్ నేను ఇప్పుడు ఏ వేరియబుల్ ని క్రియేట్ చేశాను, ఏ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను కదా. సో ఈ వేరియబుల్ అనేది నాకు స్టాక్ లో స్టోర్ అవుతుంది. అండ్ దెన్ వాల్యూ అని ఇచ్చాను కదా, ఫస్ట్ నాకు ఈ లైన్ నుంచి వద్దాం. సో 10 అనే వాల్యూ అనేది నాకు హీప్ లో స్టోర్ అవుతుంది. సో నౌ ఏ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ 10. సో 10 వాల్యూని పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ దెన్ మళ్ళీ ఏని ఇప్పుడు నేను ఏ ఈక్వల్స్ టు 20 అని అసైన్ చేశాను కదా. సో నాకు 20 అనే వాల్యూ హీప్ లో వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏ విల్ బి పాయింటెడ్ టువర్డ్స్ 20. సో నాకు ఇప్పుడు ఏంటంటే వీటి రెండింటి మధ్య కనెక్షన్ అనేది పోతుంది. సో ఇప్పుడు నాకు 10 అనే వాల్యూ కూడా ఉంది కదా హీప్ లో. 20 అనే వాల్యూని పాయింట్అవుట్ చేయడానికి ఏ అనే వేరియబుల్ ఉంది. బట్ 10 అనే వాల్యూని పాయింట్అవుట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు ఒక అన్వాంటెడ్ డేటానే కదా. సో జావాలో ఏంటి అంటే ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఎవరు పాయింట్అవుట్ చేయకపోతే, ఎవరు రిప్రజెంట్ చేయకపోతే అదొక అన్వాంటెడ్ అన్నెసెసరీ డేటాలా ఉండిపోతుంది. సో ఈ అన్నెసెసరీ డేటా ఉండిపోవడం వల్ల నా మెమరీ స్పేస్ అనేది ఎక్కువగా కన్సూమ్ చేస్తుంది కదా. ఇప్పుడు 10 అనే వాల్యూ ఉంది. ఫస్ట్ ఈ 10 అనే వాల్యూ ఎంతో కొంత మెమరీ స్పేస్ ని అయితే కన్సూమ్ చేస్తుంది కదా. సో ఆ మెమరీ స్పేస్ అనేది ఇది ఇప్పుడు అన్వాంటెడ్ డేటా కాబట్టి 10 అనేది అన్వాంటెడ్ డేటా. సో ఈ డేటా అనేది జావాలో ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తుంది. ఆటోమేటిక్ గా ఎవరు రిమూవ్ చేస్తారు అంటే దిస్ విల్ బి రిమూవ్డ్ బై గార్బేజ్ కలెక్టర్. జీసీ అంటాం షార్ట్ కట్ లో. అండ్ ఇప్పుడు 10 అనే వాల్యూ రిమూవ్ అయిపోవడం వల్ల నా స్పేస్ అనేది ఫ్రీ అప్ అయిపోయింది కదా. స్పేస్ ఫ్రీ అయింది కాబట్టి నాకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లెట్స్ సే మనకి మొబైల్ ఉంది. సో ఆ మొబైల్లో మనం ఎంత ర్యామ్ ని యూజ్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? సో ఎప్పుడైతే ర్యామ్ అనేది ఫ్రీ ఉంటుందో, చాలా ఎక్కువగా ఫ్రీ ఉన్నప్పుడు మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అలాగే మనకి జావాలో కూడా ఏదైనా అన్వాంటెడ్ డేటా ఫైండ్ అవుట్ చేస్తే జేవిఎం ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రిమూవ్ ద అన్వాంటెడ్ డేటా బై యూజింగ్ గార్బేజ్ కలెక్టర్. సో ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే అన్వాంటెడ్ డేటాని హీప్ లో ఫైండ్ అవుట్ చేస్తుందో దాట్ విల్ బి రిమూవ్డ్ బై దిస్ గార్బేజ్ కలెక్టర్. సో దీని వల్ల ఏంటి అంటే జావా ప్రోగ్రామ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ బైట్ కోడ్. సో బైట్ కోడ్ ఎలాగా అంటే లెట్స్ అండర్స్టాండ్ ఇట్ విత్ సమ్ ఎగ్జాంపుల్. This is my sample.java. And then it goes under compilation phase. ఈ కంపైలేషన్ ఫేజ్ కి వెళ్ళాలి అంటే we have to use some command, that is javac
space sample.java. And then compilation phase, after successful compilation నాకు ఒకటి జనరేట్ అవుతుంది. అదేంటి అంటే సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం బైట్ కోడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో నాకు ఇక్కడ ఏం జనరేట్ అవుతుంది, బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దెన్ బైట్ కోడ్ ని మనం రన్ చేస్తే దిస్ ఇస్ మై రన్ ఫేజ్, రన్నింగ్ ఫేజ్. ఈ రన్నింగ్ ఫేజ్ లో ఏం జరుగుతుంది, నాకు డేటా అనేది బైట్ కోడ్ నుంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. హియర్ ఐల్ గెట్ రిజల్ట్స్. సో నాకు ఇక్కడ చూసుకుంటే sample.java ఉంది కదా. సో ఈ sample.java అనేది ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది, హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉందా? ఇది నాకు హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉంది, రైట్? ఇలా హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్నదాన్ని కాస్త నేను దేంట్లో కన్వర్ట్ చేశాను, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేశాను. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ నేను ఎటువైపు కన్వర్ట్ చేశాను, మళ్ళీ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, విచ్ ఇస్ లో లెవెల్ లాంగ్వేజ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జావాలో ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ లో నేను రాసానో దాన్ని డైరెక్ట్ గా నేను రన్ చేయకుండా డైరెక్ట్ గా రన్ చేస్తే నాకేంటంటే ఇక్కడ కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. లిటిల్ బిట్ కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ ని తగ్గిస్తూ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ని కాస్త మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి, అండ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ అనేవి కూడా నాకు మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోనే వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ అనేవి మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అయ్యి మనకు అవుట్పుట్ రూపంలో చూపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఎప్పుడైతే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ని కాస్త బైట్ కోడ్ లోకి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేశాను, సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ని నేను లో లెవెల్ లాంగ్వేజ్ లోకి మార్చడం కొంచెం ఈజీ ప్రాసెస్. అదే నేను హై లెవెల్ లాంగ్వేజ్ ని డైరెక్ట్ గా లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ ప్రాసెస్ అవుతుంది. సో ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. సో దీంట్లో కాంప్లెక్సిటీస్ అనేవి చాలా ఇన్వాల్వ్ అవుతాయి. నేను ఇలా బైట్ కోడ్ గా కన్వర్ట్ చేయడం వల్ల హై లెవెల్ లాంగ్వేజ్ ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయడం వల్ల నాకు ప్రాసెస్ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. దీని వల్ల ఏంటి అంటే నా జావా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో జావా ఈస్ కన్సిడర్డ్ as high performance programming language because of two reasons: garbage collector and bytecode. So garbage collector, which removes all the unwanted data from my మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీ నుంచి అన్వాంటెడ్ డేటా ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తుందో ఆ డేటాని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. అండ్ దెన్ బైట్ కోడ్ విచ్ ఇస్ అ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. అండ్ దీనివల్ల ఏంటి అంటే కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల నాకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? And then highly interpreted language. So highly interpreted language. Let's understand it. Why is it highly interpreted language? Highly interpreted language. సో దీన్ని మనం ఏమంటాము అంటే హైలీ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకు అంటాము అంటే నాకు sample.java అనేది రాసిన తర్వాత sample.java ఈ sample.java కాస్త బైట్ కోడ్ కన్వర్ట్ అవుతుంది కదా. దిస్ ఇస్ మై బైట్ కోడ్. బైట్ కోడ్ నుంచి మనం రన్ చేస్తే రిజల్ట్స్ వస్తున్నాయి, రైట్? సో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్.
సో బైట్ కోడ్ దగ్గరికి వద్దాం. అండ్ ఈ బైట్ కోడ్ ని మనం రన్ చేస్తాం కదా, రన్ చేయాలి అంటే జావా స్పేస్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత నా బైట్ కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఈ రన్ టైంలో ఏం జరుగుతుంది, ఇందులో ఏంటి అంటే నాకు జేఐటి అనే కంపైలర్ ఉందిరా. సో ఈ జేఐటి కంపైలర్ ఎక్కడ ఉంది అంటే దిస్ ఇస్ మై జేడికే జావా డెవలప్మెంట్ కిట్. సో ఒక జావా ప్రోగ్రామ్ ని నువ్వు సిస్టమ్ లో రాయాలి అంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ జావా. జావాని ఇన్స్టాల్ చేస్తే మనకేమొస్తుంది అంటే జేడికే. సో జేడికే is nothing but Java development kit. We will understand it. I'll tell you it as roughly now. Later we will understand what is JDK and what is the internal process in it. Okay. So ఈ JDK లోపల మనకి ఏముంది అంటే JRE ఉందిరా. సో దట్ ఈస్ JRE. అండ్ ఈ JRE లోపల మనకి ఏముంది అంటే JVM అండ్ JIT. ఈ JIT ఏం చేస్తుంది అంటే ఏదైతే బైట్ కోడ్ నాకు జనరేట్ అయిందో ఈ బైట్ కోడ్ ని లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో లైన్ టు లైన్ ఫస్ట్ లైన్ ని రీడ్ చేస్తుంది. అండ్ రీడ్ చేసిన ఫస్ట్ లైన్ ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న ఆ లైన్ ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసేసి రిజల్ట్స్ కూడా మళ్ళీ బైనరీ లాంగ్వేజ్ లోకి వచ్చిన తర్వాత సో ఆ బైనరీ లాంగ్వేజ్ లో వచ్చిన రిజల్ట్స్ ని హై లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది జేఐటి కంపైలర్. సో ఈ జేఐటి కంపైలర్ ఏం చేస్తుంది, ఇట్ రీడ్స్ ద ఎంటైర్ లైన్స్ ఆఫ్ ద బైట్ కోడ్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ machine understandable format and get the results. And the results will be converted into high level language. So high level language loki malli convert chesi human understandable language loki convert చేసేస్తుంది. ఓకేనా? Because of this reason Java is considered as highly interpreted language. Interpretation is nothing but రీడింగ్ లైన్ బై లైన్. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తే దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో ఈ ఇంటర్ప్రిటేషన్ లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అంటే జేఐటి కంపైలర్. ఓకేనా? Because of JIT compiler. హై పర్ఫార్మెన్స్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్ అండ్ బైట్ కోడ్. నెక్స్ట్ ఏంటి, robust ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. robust programming language what do you mean by robust? robust అంటే ఏంటి? ఇన్ జనరల్ మీనింగ్ స్ట్రాంగ్ అంటే. స్ట్రాంగ్ అని మనం ఎవరిని అంటాం? లెట్స్ సే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పర్సన్ దాన్ని సాల్వ్ చేయగలిగితే విత్ స్టాండ్ అయ్యి సాల్వ్ చేయగలడు. వీడికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సాల్వ్ చేయడం, లేకపోతే ఎస్కేప్ అవ్వడం, ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వడం. సో ఇక్కడ ఈ పర్సన్ ని మనం స్ట్రాంగ్ అని ఎప్పుడు అంటాం? ఎస్కేప్ అయితే అంటామా? లేదు. వెన్ హీ స్టాండ్ విత్ ద ప్రాబ్లం అండ్ సాల్వ్ ఇట్. సో సాల్వ్ చేస్తేనే వాళ్ళని మనం స్ట్రాంగ్ పర్సన్ అంటాం, రైట్? సో ఎట్ ది సేమ్ టైం జావాలో వచ్చిన కొన్ని ఇంటరప్షన్స్ ని కూడా
ప్రోగ్రామ్లో వచ్చే కొన్ని ఇంటరప్షన్స్ అండ్ మీనింగ్ అప్లికేషన్స్లో. సో అప్లికేషన్స్లో వచ్చే ఇంటరప్షన్స్ని కూడా జావా సాల్వ్ చేయగలుగుతుంది కాబట్టి జావాని మనం స్ట్రాంగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఏంటా ఇంటరప్షన్స్? లెట్స్ అండర్స్టాండ్ దెమ్ విత్ అన్ ఎగ్జాంపుల్ రా. లెట్స్ సే int a equals to 10 and then int v equals to 5. సో నేను 5 అని ఇచ్చాను. అండ్ దెన్ నేను ఏం చేస్తున్నాను అంటే int c equals to a plus b చేస్తున్నాను. a plus b చేస్తే నాకు ఎంత వస్తుంది రిజల్ట్? 15 వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ a plus b చేయడం లేదు, a by b చేస్తున్నాను. a by b చేస్తే ఏమవుతుంది? రిజల్ట్ ఏమొస్తుంది? 2 అని వస్తుంది, రైట్? సో నేను ఇక్కడ నేను 5 అని ఇవ్వడం లేదు, 0 అని ఇస్తాను. సో 0 అని ఇస్తే a by b 10/0 అంటే ఎంత? ఆన్సర్ ఇన్ఫినిటీ కదా. సో ఇన్ఫినిటీ కాదు. సో దీనికి మన ఆన్సర్ ఎవరు కనిపెట్టలేరు. 10/0. సో 10/0 చేస్తే ఏమొస్తుంది? We cannot find the answer, right? So 0, 10, 0 ఇలా చేస్తే 0ని ఎన్ని టైమ్స్ చేస్తే, ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 10 వస్తుంది? We cannot find the answer. చేయలేం కదా. సో హ్యూమన్ బ్రెయిన్ కనిపెట్టలేదు. ఈవెన్ హ్యూమన్ బ్రెయినే కనిపెట్టలేనప్పుడు మెషిన్ కూడా కనిపెట్టలేదు కదా. సో undefined. సో undefined కదా ఇది. We are unable to define this answer, right? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుంది అంటే JVM కూడా, JIT కంపైలర్ కూడా కన్వర్ట్ చేయలేక దానిని ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అబ్నార్మల్గా టర్మినేట్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్. నార్మల్ టర్మినేషన్ జరుగుతుంది. అండ్ ఈ అబ్నార్మల్ టర్మినేషన్స్ని కూడా జావా హ్యాండిల్ చేయగలదు. జావా అనేది ఈ అబ్నార్మల్ టర్మినేషన్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలదు. సో హ్యాండ్లింగ్ ఈజ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని కూడా హ్యాండిల్ చేయగలదు కాబట్టి జావాని మనం రోబస్ట్ లాంగ్వేజ్ అంటాం. అండ్ ఈ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ 5 keywords. Those are try, catch, finally, throw and throws. ఈ 5 keywords ని యూజ్ చేసి మనం ఇలా వచ్చే ఎక్సెప్షన్స్, ఇలాంటి వాటిని అన్నిటిని మనం ఎక్సెప్షన్స్ అంటాం. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ అన్నిటిని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం కాబట్టి జావా ఇస్ కన్సిడర్డ్ as robust programming language. ఓకే, హ్యాండ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్. ఇక్కడ నాకు ఏం జరిగింది, ఏ బై బి చేస్తే నాకు వచ్చింది, రైట్? సో నాకు ఇక్కడ నేను హ్యాండ్లింగ్ లో ఏం చేస్తాను అంటే హ్యాండ్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ కోడ్. ఓకేనా, ఇలా చేస్తే వచ్చింది కాబట్టి, సారీ, ఇలా చేస్తే నాకు వచ్చింది. అలా కాదు, int c equals to a plus b చేయి అని చెప్పేసి నేను ఒక ఆల్టర్నేట్ కోడ్ ని ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇలాంటి ఆల్టర్నేట్ కోడ్ ని ప్రొవైడ్ చేయడం హ్యాండ్లింగ్. సో ఈ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ 5 keywords లైక్ ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రో అండ్ త్రోస్. ఈ 5 keywords ని యూజ్ చేసి మనం ఇలాంటి ఎక్సెప్షన్స్ అన్నిటిని హ్యాండిల్ చేయవచ్చు. Because of exception handling concept. Then secured. Java is considered as secured programming language. So secured programming language and ఎందుకు అంటాము అంటే understand it.
సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ let's understand with example. This is my user one. Let's say I have a friend. సో నేను వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈజ్ మై ఫ్రెండ్ యూజర్ 2. యూజర్ 1 నుంచి అండ్ యూజర్ 2కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వాలి త్రూ నెట్వర్క్. సో నెట్వర్క్ ద్వారా వెళ్ళాలి అంటే ఈ టూ మెషిన్స్ని కమ్యూనికేట్ చేయాలి అంటే మధ్యలో మనకు ఒకటి కావాలి కదా, సర్వర్. దట్ ఈస్ నథింగ్ బట్ సర్వర్. సో సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి తర్వాత యూజర్ 2కి వెళ్తుంది డేటా అనేది. లెట్స్ సే నేను హాయ్ అని పాస్ చేశాను. సో హాయ్ అని పాస్ చేస్తే ఇక్కడ నేను హాయ్ అని పాస్ చేస్తే ఓకే సర్వర్కి డైరెక్ట్గా వెళ్తుంది అండ్ సర్వర్ నుంచి మన ఎవరికైతే నేను పంపించాలనుకుంటున్నాను యూజర్ 2కి రీచ్ అవుతుంది, రైట్? నాకు ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఒకవేళ నేను హాయ్ అని పంపిస్తే డైరెక్ట్గా హాయ్ అనే వాల్యూ అనేది సేమ్ సర్వర్కి కూడా అలాగే రీచ్ అయితే హీ కెన్ ఏబుల్ టు హ్యాక్ ఇట్, రైట్? సో వాళ్ళు హ్యాక్ చేయగలరు. దే కెన్ ఏబుల్ టు మానిటర్ మై మెసేజెస్, రైట్? సో ఇలా జరగకూడదని జావా ద్వారా ఏంటి అంటే ఏదైతే యూజర్ 1 నుంచి యూజర్ 2కి రీచ్ అవ్వాలి అనుకుంటుందో అలా రీచ్ అయ్యే టైంలో సర్వర్కి మధ్యలో ఖచ్చితంగా రీచ్ అవ్వాలి కదా. సో సర్వర్కి రీచ్ అయ్యే టైంలో ఏంటి అంటే డేటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. సో ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ సింబల్స్ తో అరేంజ్ అయి ఉంటుంది. లెట్స్ సే నేను హాయ్ అని వచ్చాను కదా, ## $. సో ఇలా డిఫరెంట్ సింబల్స్ తో అరేంజ్ అయిపోయి ఎంబెడ్ అయిపోయి కన్వర్ట్ అయిపోయి సర్వర్ కి రీచ్ అవుతుంది. సో సర్వర్ అనేవాడు అండర్స్టాండ్ చేసుకోలేరు అనమాట దీనిని. సో దీనివల్ల ఏంటి అంటే నాకు సెక్యూరిటీ వస్తుంది. దీనివల్ల హీఈస్ అనేబుల్ టు హ్యాక్ మై మెసేజెస్. నేను ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి అనుకున్నా సర్వర్ కి రీచ్ అయ్యేసరికి అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోయి సర్వర్ కి రీచ్ అవుతుంది. సో ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిన టెక్స్ట్ ని ఏమంటాము అంటే సైఫర్ టెక్స్ట్ అంటాం, ఓకేనా? సో సైఫర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అయిన తర్వాత సర్వర్ కి రీచ్ అవుతుంది అండ్ అలాగే సర్వర్ నుంచి నా యూజర్ 2కి అనేది రీచ్ అవుతుంది. ఎలా రీచ్ అవుతుంది అంటే సైఫర్ టెక్స్ట్ ఫార్మాట్ లో రీచ్ అవ్వదు, డైరెక్ట్ గా నేను ఏదైతే మెసేజ్ ని పాస్ చేశానో అదే మెసేజ్ అనేది పాస్ అవుతుంది. ఎలా అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోయింది కదా. సో సర్వర్ నుంచి మళ్ళీ యూజర్ కి రీచ్ అయ్యే టైంలో ఇది డిక్రిప్టెడ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. డిక్రిప్టెడ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. డిక్రిప్టెడ్ ఫార్మాట్ ఈస్ నథింగ్ బట్ the ciphertext will be converted to human understandable language. ఓకేనా? సో హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవ్వడాన్ని డిక్రిప్టెడ్ ఫార్మాట్ అంటాం, ఓకేనా? సో ఇలా డేటా అనేది సర్వర్ కి రీచ్ అయినప్పుడు ఎవరు హ్యాక్ చేయకుండా ఎవరు మానిటర్ చేయకుండా కాపాడగలుగుతుంది. కాబట్టి జావాని మనం సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, ఓకేనా? అండ్ ద లాస్ట్ వన్ ఈస్ object-oriented programming language. So Java is considered as object-oriented programming language because in Java we are going to deal with all classes and interfaces. Sorry, all classes and interfaces కాదు, all classes and objects. మనం జావాలో డీల్ చేసేది ఎవరితో అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ తో మాత్రమే డీల్ చేస్తాం, అంతకు మించి పోదు, ఓకేనా? That's why it is considered as object-oriented programming language. And alage Java can satisfy all the 4 major principles of object-oriented programming. Able to satisfy, it satisfies
all four major pillars of object oriented programming. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ ఇన్హెరిటెన్స్ encapsulation polymorphism and then abstraction. ఈ ఫోర్ మేజర్ పిల్లర్స్ ని జావా సాటిస్ఫై చేయగలుగుతుంది కాబట్టి దీనిని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ జావాలో ఏంటి అంటే మనం అన్ని క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ తో మాత్రమే డీల్ చేస్తాం. That's why it is considered as object-oriented programming language. Okay. These are the features of Java. Secure programming language because of data encryption. And then object-oriented programming language because it satisfies all two principles. So let's discuss them one by one. ఒక చిన్న గ్లాన్స్ ఒకసారి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాము అంటే బికాస్ ఆఫ్ జెనరిక్ ఏపీఐ అండ్ బైట్ కోడ్. సో జెనరిక్ ఏపీఐ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రిచ్ లైబ్రరీ. ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ లో ఏముంటాయి అంటే ప్రీడిఫైన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. అండ్ ఈ ప్రీడిఫైన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ లోపల వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ గా ఉంటాయి కాబట్టి. అండ్ ఇవి ఉండడం వల్ల ఏంటి అంటే ఒక అప్లికేషన్ అనేది మనం స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా మనం ఈ ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ని ఈజీగా త్వరగా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఈ జెనరిక్ ఏపీఐ విచ్ ఇట్ కెన్ సాటిస్ఫై ఆల్ యూనివర్సల్ రిక్వైర్మెంట్స్. సో యూనివర్సల్ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేయగలదు ఈ జెనరిక్ ఏపీఐ అనేది. అండ్ దెన్ బైట్ కోడ్. And then next, platform independent. So platform independent ఎందుకు అంటే it can run on any processor. ఏ ప్రాసెసర్ లో అయినా రన్ అవ్వగలదు కాబట్టి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. సో ఇట్ ఫాలోస్ అ స్లోగన్ లైక్ ఓరా, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో మన బైట్ కోడ్ అనేది ఒక్క చోట రాసి ఇంకొక చోట మనం రన్ చేయొచ్చు దాన్ని వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్. నా ప్రోగ్రామ్ ఎలాంటి ఇంటరప్షన్స్ ని గురవ్వకుండా నా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అండ్ దెన్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా రన్ అవ్వగలదు కాబట్టి జావాని మనం ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అంటాం. అండ్ దెన్ పోర్టబుల్ బికాస్ ఆఫ్ దీస్ టూ, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, Java is considered as portable programming language. And then dynamic because of the reason collection framework concept. సో ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేసే కొద్దీ దాని సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోగలదు, ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసే కొద్దీ దాని సైజ్ ని డిక్రీజ్ చేసుకోగలదు. అండ్ దెన్ డిస్ట్రిబ్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. By using Java we can able to develop distributed applications which we can share any information through the internet, and the applications will be run on both browser and server. And then network programming language, which is by using Java we can able to make communication layer between two machines through internet. That communication can be between client to server, server to client, and multiple clients to multiple servers, and server to database, multiple servers to multiple databases. And then multi-threaded programming language. So in every Java program, we will be having two threads by default, that is foreground thread and background thread.
సో ఫోర్గ్రౌండ్ థ్రెడ్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ లాజిక్. సో ప్రోగ్రామ్ లో మనం ఏదైతే లాజిక్ ని రాసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఫోర్గ్రౌండ్ థ్రెడ్ యొక్క పని. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. సో బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ యొక్క పని ఏంటి అంటే ఇట్ మానిటర్స్ foreground thread status. And then high performance because of two reasons, that is garbage collector and bytecode. And garbage collector which removes unwanted data from our main memory, and then bytecode which is a middle level language can be converted to low level language, is little bit easy process than than converting high level language to low level language. And then highly interpreted language because of JIT compiler. JIT compiler will read entire lines of the code and converts them into machine understandable format and get the results, and the results will be converted into high level language. And then robust programming language, because we can able by using Java we can able to handle exceptions by using 5 keywords. Those are try, catch, finally, through, throws. So by using these keywords, we can able to handle interruptions in our program. So those interruptions are nothing but exceptions. And then secured programming language, data encryption. Because of data encryption, Java is considered as secured programming language. And then object-oriented programming language, it satisfies all OOP principles. Those are inheritance, encapsulation, polymorphism, and abstraction. So because of this, Java is considered as object-oriented programming language. And also in Java, everything will be dealt with classes and objects. వీటితో మాత్రమే డీల్ చేయగలము కాబట్టి Java is considered as object-oriented programming language. So that's all for today, ma. We will meet tomorrow. Thank you.